ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుతో పనిచేయటం ఆనందంగా ఉందన్నారు. అలాగే మహిళా రక్షణ కోసం చంద్రబాబు మొదట ప్రాధాన్యత కల్పించారని అన్నారు. నదులు అనుసంధానం కోసం చంద్రబాబు కృషి చేశారని తెలిపారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అయి పరిపాలన స్టార్ట్ చేసి 30 ఇయర్స్ నిన్నటితో అవ్వటం, ఈ 30 ఏళ్లలో దేశంలోనే అత్యంత ప్రాధాన్యత వచ్చినటువంటి పథకాలు ఆయనకే సొంతం. నా అదృష్టం ఆయన 30 ఏళ్ల అంటే ముఖ్యమంత్రి పదవి కాలంలో నేను జడ్పీటీసీగా ఎన్నికైన నాడు ఆ కాలంలోనే 2095 నుంచి నేను జడ్పీటీసీగా ఉన్నాను. వారు 90 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉండటం, ఆ కాలంలోనే అత్యంత ప్రాధాన్యత ప్రజల వద్దకు పాలన అనేటువంటి కార్యక్రమంతో ప్రజల్ని భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్లారు. అనూహ్యమైనటువంటి స్పందన. అధికారులు ఆఫీసులకే పరిమితమైన రోజుల్లో ప్రజల వద్దకు పాలన ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత కాలంలో జన్మభూమి కార్యక్రమాలు, జన్మభూమి పేరిట ప్రతి ఒక్కరు కూడా స్వగ్రామంలో వారు ఏదో ఒక సేవ చేయాలనేటువంటి ఒక పిలుపు ఇవ్వటం మంచి స్ఫూర్తిదాయకం అవడం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్లో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నారు. ఈ తరం యువత ఆలోచన విధానాలు మార్చుకోవాలని తెలిపారు. వారి ఆలోచన ధోరణి ముందుకు తీసుకొని పోతున్న ప్రతిని చేస్తూ ఈ కార్యక్రమంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాదులు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని వారి ఆలోచన విధానాన్ని ఈ తరానికి, వారిచ్చిన స్ఫూర్తిని ఈ తరానికి యువతకు అందించేటువంటి కార్యక్రమం చేయడం. ప్రధానంగా రాజశేఖర్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే విధంగా ఎవరు కష్టాల్లో ఉన్నా వారికి అపన్నాస్తాన్ని అందించి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజల కన్నీళ్లు తూర్చే విధంగా పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు 16 సంవత్సరాల క్రితం ఇదే రోజు హెలికాప్టర్ ప్రమాదంలో ఇక లేరు అని తెలిసిన రోజు ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగాయి. ఈ సందర్భంగా పిఠాపురం వైసీపీ ఆఫీసులో ఇన్ఛార్జ్ వంగా గీత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ లాంటి మహానేతను కోల్పోవటం చాలా బాధాకరమని, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. మహానేత, మహోన్నతమైన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించి రాజకీయంగా ఉన్నతమైన స్థానానికి వెళ్లిన మహనీయుడు, రైతు బాంధవుడు, పేద బడుగు బలహీన వర్గాలకి మరి అండగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా మండలాల వారీగా, పట్టణాల వారీగా కూడా నివాళులు అర్పించడం, అదే విధంగా పార్టీ కార్యాలయంలో కూడా మరి నివాళులు అర్పించుకొని ఈ రోజు పిఠాపురం మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రధాన కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా కొల్లప్రోల్లో కూడా అన్నదాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మహోన్నతమైన వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి హృదయాల్లో నిలిచిపోయారు. ముఖ్యంగా రైతు బాంధవుడిగా ఈ రోజు పోలవరం ప్రాజెక్టు జీవనం ఉంది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు కనుక ఆయన కాలువలు తవ్వి దాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకువెళ్ళకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టుకి మరి నిర్వీర్యం అయిపోయి ఉండేది. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందించినటువంటి మొట్టమొదటి శ్రేణి నాయకుడు
డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ప్రజా హృదయాల్లో గుడి కట్టుకుని ఆరాధించేటువంటి ఒక స్థానాన్ని సంపాదించినటువంటి రాజశేఖర రెడ్డి గారు వారి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి పెద్దలందరూ కూడా ఇవాళ ప్రజాసేవే నిజమైన రాజకీయం అని ఒక భాష్యాన్ని చెప్తూ ప్రజా హృదయాల్లో నిలుస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో రాయలసీమలో ఉంటే ఇక్కడ జక్కంపూడి గారు ఉన్నారు, మధ్యలో మేకపాటి వారి కుటుంబం కూడా ఉంది నెల్లూరులో. వీరందరూ కూడా ఎవరి కోసం అంటే అందులో సూక్ష్మంగా చూడాల్సింది రాజకీయ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో ఆయన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వీరు ఇరువురు రాజశేఖర రెడ్డి గొప్పతనాన్ని, ఆయన ముఖ్యమంత్రిగా అమలుపరిచిన పథకాలను కొనియాడారు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కూటమి ప్రభుత్వం నీరుకార్చే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉందని మండిపడ్డారు. మూలంగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాన్ని ఈరోజు చేశారు. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ఒక గొప్ప మహానేతగా మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో, మహనీయునిగా ఏదైతే అనుకుంటామో, నేను చాలా చాలా దగ్గరగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. ఇచ్చేదంటే ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖున 2009లో మరణించారు. ఆ మరణించినటువంటి వార్త మొట్టమొదటి హైదరాబాద్ లో నేను ఉన్నటువంటి నేనే చూడడం జరిగింది. నేను హైదరాబాద్ లో ఉన్నాను, అక్కడే ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో. తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన నల్లమిల్లి ఫారెస్ట్ లో ఆ హెలికాప్టర్ మరి కూలిపోయింది అనేటువంటి వార్త తెలిసింది. పౌరాలు గుట్టనే కర్నూలు జిల్లాలో నల్లమల్లి ఫారెస్ట్ లో, ఆ నల్లమల్లి ఫారెస్ట్ లో భయంకరమైనటువంటి ఫారెస్ట్ అది మన అడవి. అక్కడికి నాకు వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్ లో ఉన్నాను నేను. తెలిసిన వెంటనే నాకు వండలేక ఆ స్పాట్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఏకైక ఎమ్మెల్యేని అక్కడికి. ఆ స్పాట్ లోకి వెళ్ళడం అంటే సామాన్య విషయం కాదు. సరే, ఆ మహానాయకుడిని మరణం చేసుకుని గతంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏవైతే సంస్కరణలు ఉన్నాయో, రైతాంగానికి కానీ, విద్యా విధానానికి కానీ, ఆరోగ్యానికి కానీ సంబంధించినటువంటి ఏవైతే సంస్కరణలు చేశారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఒక ప్రాతినిధ్యం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్ని రకాలుగాను కూడా ప్రజా సమస్యలపై పోరాటం, అదేవిధంగా వారి యొక్క ప్రజల యొక్క సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఆయన ముందుకెళ్ళిన పరిస్థితి. ఆయన ఆశయాల్ని పుణికిపుచ్చుకొని వారి యొక్క ఆశయాల్ని మేము పాటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితిని, అదేవిధంగా ఆయన సిద్ధాంతాలను కూడా అమలుపరిచే విధంగా మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన చెప్పినట్టు ఆయన ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రక్తదానం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయాలని పార్టీ సూచించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్నారు. నిన్ననే గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఒక పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వృధా ఖర్చులకి, టైం పాస్ ప్రోగ్రాములకు చేయకుండా ప్రతి సంవత్సరం పిలుపునిచ్చినట్టే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పుట్టినరోజు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమంగా మిగలాలి. రక్తదాన శిబిరాలు కానీ, అలాగే
హాస్పిటల్లో పేషెంట్లకి ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీలు కానీ, పేదవాళ్ళకి వస్త్ర పంపిణీ కానీ, అన్నదానాలు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే అది పేదలకి అందుతుంది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో డిప్యూటీ సీఎం బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి ఆనందం పంచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రజల ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వం మనందరికీ శక్తి, స్ఫూర్తిదాయకమని, ప్రజాసేవే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి, కూటమిలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గం తరఫున ముందుగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని మాకు నిన్న కాన్ఫరెన్స్ హాల్లో చెప్పడం జరిగింది. నియోజకవర్గాల వారీగా అన్ని చోట్ల కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. అలాగే హాస్పిటల్ సందర్శించి అక్కడ రోగులకి పాలు పళ్ళు, అలాగే వృద్ధాశ్రమాలకి భోజనాలు ఏర్పాట్లు, అలాగే నిరుపేదలకి దుప్పట్లు ఇలాగ పంపిణీ చేయమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలకు సంబంధించి అన్ని మండల కేంద్రాల్లో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని హాస్పిటల్స్ లో సేవా కార్యక్రమాలు, అలాగే బ్లడ్ బ్యాంక్స్, అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఉచితంగా వైద్య సదుపాయం అందించే విధంగా క్యాంటీన్స్ పెట్టడం, అలాగే దానిలో భాగంగా ఈరోజు జీలిగిమిల్లి మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలో జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక విశ్రాంతి భవనం వద్ద జనసేన పార్టీ నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా బైసా పట్టణంలో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ప్రతి టెంపుల్లోకి వెళ్ళి ఆయన పేరిట పూజలు అర్చన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాల ముందు ఎలాంటి పదవి లేకున్నా కూడా ఆయన కష్టపడి ఏదైతే ప్రతి ఒక్క కౌలు రైతుల కుటుంబాన్ని పరామర్శించి ప్రతి ఒక్క కుటుంబాన్ని ₹1,00,000 చొప్పున ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా జన సైనికుల కోసం కూడా ఆయన మంచి ఆలోచన చేసి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను ఘనంగా జరిపించారు. ప్రత్తిపాడులోని ఆసుపత్రిలో రోగులకు పండ్లను జనసేన మహిళా నేత బార్లపూడి క్రాంతి పంపిణీ చేశారు. అన్నదాతలు, మెడికల్ క్యాంపులు, రక్తదానాలు ఇలా అన్ని విధాల సేవా కార్యక్రమాలు జన సైనికులు చేపడుతున్నారని తెలిపారు. బర్త్డే అంటే జనసేన అందరికీ పెద్ద పండగ లాంటి. అన్నదానం కానివ్వండి, బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, పళ్ళు పంచడం, పిల్లలకి కానీ ఏదైనా సరే ఆయన పేరు చెప్పుకుని ప్రతి ఒక్కళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున హ్యాపీ బర్త్డే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ బాధ్యత చెప్పినా నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే జనసేన అందరికీ పెద్ద పండగ లాంటి. అన్నదానం కానివ్వండి, బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, పళ్ళు పంచడం, పిల్లలకి. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ఆరవపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన నేతలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతిగారి కృష్ణకు జనసేన వీర మహిళలు స్వాగతం పలికారు. ఈ అయిన సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, ఆయాలకు చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, పాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి రోజు శుభాకాంక్షలు. మా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఆర్భాటాలు, అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టొద్దండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే హాస్పిటల్లో చాలామంది హాస్పిటల్లో రకరకాల సమస్యల్లో బాధపడుతుంటారు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, వీళ్ళందరికీ మీ వంతు మీరు పోయి హాస్పిటల్కి పోయి హాస్పిటల్ అడ్మిట్ అయిన కానీ
డెలివరీ సెక్షన్లో ఆడవాళ్ళు మాతృమూర్తులు అక్కడికి పోయి కానీ అందరినీ పలకరించి మీరు మీ వంతు వాళ్ళకి బెడ్షీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే వస్తువు ఇవ్వండి. అనవసరంగా మీరు కేకులు కట్ చేసి జనాల్లో ప్రలోభ పెట్టి ఎన్ని చేయాలనుకుంటే ఆ డబ్బు ఖర్చు పెట్టి మీరు చేయండి అంటే ఆయనకి ఎంత గొప్ప మనసు చూడండి. ఎవరైనా ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఎవరైనా కూడా బర్త్డే పుట్టినరోజు జరుపుకోవాలంటే వాళ్ళు ఏదో అంగు ఆర్పాటం నన్ను ఎవరో చూడాలని నాకు ఫ్లెక్సీలు వేయాలి ఇంకోటి చేయాలని ఆలోచిస్తారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని వైసీపీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రచ్చబండ అనే కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో జరపాలని ప్రజల కష్ట సుఖాలు ఆయన అంతకుముందు 5 సంవత్సరాలు చేసిన పాలనలో ఎంతవరకు ప్రజలకి లబ్ధి జరిగింది, ఇంకా మళ్ళా మనం ఏమైనా చేయాలని నేరుగా ప్రజలతో మాట్లాడేదానికి ఒక కొత్త కార్యక్రమాన్ని రచ్చబండ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆ ప్రజల కోసమే ఆయన ఆ రోజు అమరుడైనాడు, ఆ ప్రజల వద్దకు పోవాలని. కానీ ఆయన చదువుకున్న చదువు వైపున మరుసటి రోజు నుంచి కూడా రూపాయికి పులివెందల్లో డాక్టర్ వైద్యం చేసేవాడు, అనునిత్యం ప్రజల కోసం పనిచేసేవాడు. తను తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని పెంచుతూ ఆయన ఈ రాష్ట్రంలోనే కాకుండా 2004లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. దేశంలోనే ఆనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లు ఉండేటప్పుడు కూడా రాజ్యం పాలించిన ఆయన గొప్ప వీరుడైన ఒక సైనికుడు ఆయన. అటువంటి వ్యక్తి చనిపోయినాడంటే ప్రతి సంవత్సరము ఆయన బర్త్డే కానీ డెత్ డే కానీ మనం చేసుకుంటున్నాం. మన నందలూరులో ఎంతో గణనీయంగా చేసుకుంటున్నాం. కాకపోతే ఆయన రూపంలో ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా రాజకీయాల్లోకి రావటం, తండ్రి బాటలో నడవటం, ఆయన ఏమేమి పనులు చేశాడో అన్నీ మళ్ళా నడిపించటం అంటే ఎంతో శ్లాఘించాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే మన వాళ్ళు చెప్పినట్టు దురదృష్టవశాత్తు 2024లో ఓడిపోవడం జరిగినప్పుడు ఓటమి కాదు, మనిషికి రావాల్సింది ఒక పౌరుషం రావాలి. ఎందువల్ల ఓడిపోయినాం ఏంది అని చెప్పి 2029 తెలుసుకునే టైం దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆయన పరిపాలన మళ్ళీ ఒకసారి చూడాలి. ఆయన ప్రవేశపెట్టిన ఫలితాలే ఈరోజు కంటిన్యూషన్ చేస్తున్నారు, కానీ సొంతంగా పెట్టేటి ఏమీ లేవు. దేశంలోనే హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కేసీఆర్ను బద్నం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. లేనిపోనివి సృష్టించి గోస్ కమిషన్ల పేరిట కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తుందని విమర్శించారు. గతంలో మనం పోల్చుకుంటే కేసీఆర్ పాలన ఎట్లుండనంటే ఎంత పబ్లిక్లో ఏ ఊరికి పోయినా కానీ అబ్బా కేసీఆర్ పాలన 24 గంటల కరెంటు నీళ్ళు ఇచ్చిండు మనకు అనేది ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత రైతులు అరిగోసలు పడుతుండ్రు. పంట వేసుకుందామంటే సకాలంలో నీళ్ళు రావట్లేం లేదు, నీళ్ళు వస్తే యూరియా కొరత ఉన్నది. ఇదేంద్ర పాలన, కాంగ్రెస్ పాలన అన్నట్టుగా ఉన్నది. కానీ ఇట్లాంటి పాలన వద్దు, మనకు కేసీఆర్ ఉన్నాడు, మళ్ళీ మనం కేసీఆర్నే గెలిపించుకుంటే మనకు గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి. మనకు ఎక్కడ చూసినా నీళ్లు సస్యశ్యామలంగా ఒకప్పుడు గతంలో పోల్చుకుంటే ఎండాకాలంలో చూసినా ఏ ఊరికి పోయినా చెరువులు నిండుగా ఉండేవి. కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఏ చెరువుకు పోయినా ఎక్కడ చూసినా ఎండాకాలంలో చెరువులన్నీ ఎండిపోయే పరిస్థితి కనబడ్డది. అట్లాంటి పాలన మనకు వద్దు. మళ్ళీ యూరియా కొరత చూసుకుంటే ఇప్పుడైతే ప్రతి ఒక్క రైతు మనకు సొసైటీల ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. చెక్కపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా కొరతపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గణపతి పప్ప మోర్యా, కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేసి రైతులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లులను ఆమోదించిన సందర్భంగా మంచిర్యాల జిల్లా జిన్నారంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కట్టుబడి ఉండి మరి కులగణన చేసి పార్టీ సూపర్సెట్ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చి దీన్ని అమలు తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సమావేశంలో రిజర్వేషన్ 42% కల్పించినందుకు ముఖ్యమంత్రికి పటేల్ గారికి ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి బీసీల మాత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రధాని మోదీ తల్లిని కాంగ్రెస్ నాయకులు అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ చిత్రపటానికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రధాని మోదీ మాతృమూర్తిని కాంగ్రెస్ నేతలు అసభ్య పదజాలంతో వ్యాఖ్యానిస్తున్నప్పటికీ బాధ్యత గల రాహుల్ గాంధీ బాధ్యత లేకుండా మహిళలను కించపరచడం దారుణమన్నారు. కాంగ్రెస్ నేతల అసభ్యకర వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఆటో కార్మికులు ఉచిత బస్సు పథకంపై ఆందోళన చేపట్టారు. పాయకరావుపేట, ఎలమంచలి, నర్సీపట్నం, రైల్వే స్టేషన్, పెదతినార్ల, రేవుపోలవరం ఆటోలు నిలిపివేసి చేసి నిరసన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదంటూనే తమ ఆటోలకే ఎక్కే ప్యాసింజర్ల శాతం పడిపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2025 నాడు మన ప్రభుత్వం వారు ఒక ఫ్రీ బస్ అనే ఒక పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ పథకం వచ్చి కనీసం 20 రోజులు అవుతుంది. 20 రోజులతో మేము పోల్చుకుంటే గతంకి ఇప్పటికి పోల్చుకుంటే మా సర్వీసు సగం దిగజారిపోయాము. కానీ ఆటో డ్రైవర్లు అంతా ఏం చేయాలా ఏంటి పరిస్థితి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అలాగే ఆగస్టు 15వ తారీఖుని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ఆ పథకం కింద ఈరోజు ఆ పథకం వల్ల ఆటో కార్మికులమైనటువంటి మేమందరం కూడా చాలా ఇబ్బందులు పాలయ్యామండి. ఎందుకంటే ఇదివరకే అనకాపల్లి జిల్లా ఎస్రాయర్ మండలం పరిధిలో ఆటో, మ్యాక్సీ క్యాబ్, వ్యాన్, కారు కార్మికులు అనేక మంది మోటార్ స్పీడ్ ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. శ్రీశక్తి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో యూరియా కోసం రైతుల కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా యూరియా మాత్రం దొరకటం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సీతంపేట అలాగే సీతంపేట మండలమే మన్యం జిల్లా. ఇప్పుడు ఈ యూరియాకి సంబంధించి ఇక్కడ రైతులు చాలా గిరిజనులు కానీ అదరవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా యూరియా రైతులకి కరెక్ట్ టైంలో అందివ్వడం లేదు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇది ఒక హింస. వర్షాలు లేక ఒక పక్కన వెళ్ళి వర్షాలు లేటుగా పడడం వల్ల లేటుగా గుడిసిన వల్ల ఈ యూరియా కానీ గోంగూరియా కానీ అలాగే డిఎఫ్ కానీ ఇతర మందులు ఏవి గవర్నమెంట్ నుండి సప్లై అవడం లేదు. అసలు ఏంటి ప్రభుత్వాలు ఉన్నట్ట లేనట్ట. ఏలూరు జిల్లా శనివారపుపేట కాజ్వేపై నుంచి తమ్మిలేరు జలాశయం ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులతో కలిసి కాజువేను ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. తమ్మిలేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాసాలకు తరలించారు అధికారులు.
కానీ నువ్వు తీసేటప్పుడు వచ్చింది చూడు విజువల్ గుర్రపు డెక్క